బుడమేరు ధాటికి బెజవాడ నీట మునిగింది. వేల మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు అంతా వర్షాల్లోనే తడుస్తూ వరద నీటిలోనే తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం బెజవాడలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి బెంగళూరులో సెటిల్ అయిపోయారు. పాస్పోర్ట్ లేక లండన్ ఫ్లైట్ ఎక్కలేకపోయిన ఆయన చంద్రబాబు పనితీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో అటు టీడీపీకి నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 3న లండన్ వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్న ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు బుడమేరు వరదలకు విజయవాడ అతలాకుతలమైంది. బాధితులను పరామర్శించకుండా విమానమెక్కితే విమర్శలు వస్తాయని 2 రోజులు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. వచ్చిన 2 సార్లు 10 అంటే 10 నిమిషాలు మాత్రమే గడిపి వెళ్లిపోయారు. కృష్ణానది వరదల్లో ఉండవల్లిలోని తన నివాసం మునిగిపోకుండా ఉండేందుకు బెజవాడను ముంచారని, బాధితులకు సాయం అందుతున్నా అందడం లేదని ఆరోపించి విమర్శల పాలయ్యారు. లండన్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆయనకు పాస్పోర్ట్ సమస్య ఎదురవ్వడంతో ఆ టెన్షన్లో పడినట్లు కనిపిస్తున్నారు. సీఎం పదవి పోయిన వెంటనే ఆయనకు గతంలో ఇచ్చిన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిపోయింది. అక్రమాస్తుల కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు సాధారణ పాస్పోర్టు స్వాధీనానికి ఆదేశించింది. కుమార్తె పుట్టినరోజుకు లండన్ వెళ్లడానికి ఇటీవల ఆయనకు అనుమతిచ్చిన సీబీఐ కోర్టు సాధారణ పాస్పోర్టును 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఆదేశించింది. అయితే 5 ఏళ్ల కాల పరిమితితో కూడిన పాస్పోర్టును పొందేందుకు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసు ఆయనకు అడ్డంకిగా మారింది. ఆ కోర్టు జగన్కు ఏడాది కాలానికి మాత్రమే సాధారణ పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కఠిన షరతులు విధించడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి జగన్ తన లండన్ పర్యటనపై సొంత పార్టీ ముఖ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిన తర్వాతే జగన్ లండన్ టూర్ విషయం తెలిసిందట. తాజాగా ఆయన 5 ఏళ్ల పరిమితితో పాస్పోర్టు కోసం హైకోర్టులో లంచ్ మోషన్ వేయడంతో పాస్పోర్టు సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు జగన్కు అనుమతి ఇవ్వగా, విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న పెండింగ్ కేసుపై ఎన్ఓసీ తీసుకోవాలంటూ ఇటీవల పాస్పోర్టు కార్యాలయం జగన్కు లేఖ రాసింది. ఎన్ఓసీ కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ షరతులపై జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పాస్పోర్టు కష్టాల నడుమే జగన్ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సీఎంను ఉద్దేశించి వైసీపీ అఫీషియల్ సైట్లో జగన్ పెద్ద పోస్టు పెట్టారు. విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని మొదలుపెట్టి అసలు సహాయక చర్యలే జరగడం లేదని, ఉదారంగా బాధితులను ఆదుకోకపోతే వైసీపీ తరపున పోరాటాలు చేస్తామని సుదీర్ఘంగా విమర్శించారు. జగన్ విమర్శలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాస్పోర్టు సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ పారిపోవలసిన జగన్ బెంగళూరు ప్యాలెస్ లో రిలాక్స్ అవుతూ బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. నాడు చంద్రబాబు బుడమేరు ఆధునీకరణకు 464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే మీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణమయ్యారని, బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్, ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని విమర్శించారు. ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు. దాతలందరూ ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. చిన్న పిల్లలు వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే చదువుకున్న పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోవడం అన్నది కూడా
కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజుల వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో 20 నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చూసుకుంటే. ఒక రోజు ఒక 10 నిమిషాలు, ఇంకొక రోజు ఒక 10 నిమిషాలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే, ఉదయము సాయంత్రము కూడా వెళ్ళటమే కాదు, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ అఫీషియల్స్ అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో క్లియర్గా ఎలా జరుగుతుంది. ఏ మంత్రి అండి ఈ రోజు వరకు ఒక బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఒక మంత్రి అక్కడ 3 రోజులు 4 రోజులు కూర్చున్న సందర్భం ఉందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు గారు వెళ్ళి బుడమేరు ఆ బ్రీచ్ని క్లోజ్ చేయడానికి 3 రోజులుగా నిద్రాహారాలు మాని వాన్లో తడుస్తూ అక్కడే కూర్చున్నారే. ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? ఇవన్నీ ఎందుకు అసలు వినిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? కనీసం ఏదో రకంగా బురద జల్లాలి అని ఒకే ఒక పరిస్థితుల్లోని పేటీఎం బ్యాచ్ని దింపి సాక్షి ఛానల్ని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పించి ఏమీ వాళ్ళు చేసే పరిస్థితి ఏది కనిపించట్లే. మొత్తానికి జగన్ సుదీర్ఘ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడడం లేదా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 5 ఏళ్ల పాటు మీరు చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు ఆపేసి చేతనైతే ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చెయ్యండని సూచిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.